నిన్ను చేరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా, నా హృదయము పద్మము వలె వికసించిపోగా, సదా నీ పూజలు నీలీనమౌవగా, సదా నీ పూజలు నీలీనమౌవగా, దర్శనమియవా దీవెనలిడుమా, దర్శనమియవా దీవెనలిడుమా. నిన్ను చేరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా, నా హృదయము పద్మము వలె వికసించిపోగా. పితా పుత్ర పవిత్రాత్మ ప్రతిరూపమిది, ప్రేమ మీర ప్రియ పుత్రుని బలియాగమిదియే. పితా పుత్ర పవిత్రాత్మ ప్రతిరూపమిది, ప్రేమ మీర ప్రియ పుత్రుని బలియాగమిదియే. పీడితులందరికీ ముక్తిని కలిగింతునని, పీడితులందరికీ ముక్తిని కలిగింతునని పలికి నడిచి నడిపిన నజరేయుడా, పలికి నడిచి నడిపిన నజరేయుడా. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. నిన్ను చేరగా నిన్ను కీర్తించగా నా హృదయము పద్మము వలె వికసించిపోగా, నా హృదయము పద్మము వలె వికసించిపోగా. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ పునీత జోజప్ప గారి ప్రత్యేక దివ్య బలి పూజకు మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. ఈనాటి పూజను అర్పిస్తున్నటువంటి కుటుంబాలు, ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న పసల అంతోని ఆశిష్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును ప్రసాదించమని నాయనమ్మ పసల శాంతికుమారి, నాన్న పసల ప్రవీణ్ కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న జి శ్రీ హర్షితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును ప్రసాదించమని బాబురావు, హేమలత, శ్రీహర్ష కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం మధురవాడ విచారణ జన్మదినం జరుపుకుంటున్న పసలపూడి అమూల్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా రమేష్ బాబు, ఆదిలక్ష్మి, రోజా, అంతు, ముక్కల జయన్న, లక్ష్మణరావు, రాజమ్మ, రాజు, అరుణ కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మిత్రాసనం జన్మదినం మరియు ప్రథమ గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న ఫాదర్ తుమ్మా శరణ్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా తుమ్మా మెల్కిరెడ్డి, రేణుకరాణి, శ్రీకాంత్, శ్రేయ, అశ్రిత్ కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం మడ్పోర్డ్ విచారణ 28వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పి జగదీష్ కుమార్, గీతా మేరీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దివ్య బాలయేసుకు కృతజ్ఞతగా కుమారుడు నవీన్ రాజ్ కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం విజయనగరం విచారణ 22వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గోదావరి రాజు, అజిత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తనూజ, గౌతమి, రోషిని, అమ్మ సింహాచలం కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఇంతేటి మరియన్న, కానుకమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. కెనడాలో ఉంటూ 5వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ప్రత్యూష రెడ్డి, ప్రశాంత్ రెడ్డి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా తుమ్మా సైమన్ రెడ్డి, ఉర్సులా, నవనీత్ రెడ్డి కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మిత్రాసనం
19వ గురుపట్ట వార్షికోత్సవం జరుపుకుంటున్న మౌన్ సిగ్నూర్ మారం రెడ్డి మరియ జోసెఫ్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం గుణదల విచారణ. గురుపట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న గురుశ్రీ ఎర్రమల్ల తంబి నిర్మల్ కుమార్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా తల్లిదండ్రులు మరియన్న జేసుమని కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం జోజినగర్ విచారణ కన్యత్వ పట్ట 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సిస్టర్ శాంతిరాణి పొలమర్శెట్టికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా పొలమర్శెట్టి జాన్ ప్రకాష్కు త్వరగా వివాహం జరగాలని తల్లిదండ్రులు పొలమర్శెట్టి చిన్నబాబు, హేమలత, జాన్ ప్రకాష్, మల్ల వినోద్ కుమార్, మల్ల దివ్య కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం డాన్ బోస్కో విచారణ బెల్లంకొండ జయరాజ్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా, కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా, కరోనా తొలగిపోయినట్లుగా పునీత జోజప్ప గారి పేరిట పూజ. కర్నూలు మిత్రాసనం తాడిపత్రి విచారణ వై వరప్రసాద్, వైబి ఉమారాణి, వై రోహిత్ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా, కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోయినట్లుగా పూజ. విశాఖ అగ్రపీఠం కాగిత పుష్ప కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పునీత జోజప్ప గారి పేరిట పూజ. జర్మనీలో ఉన్న మురళి, యేసురాజు, శోభారాణి, అక్షిత, వికాసులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని బెంగళూరు నుంచి అమ్మమ్మ, తాతయ్య, సూర్పరాజు, అన్నమ్మ పూజ. నిర్మల కుటుంబం దీవెనలు వైరస్ పూర్తిగా తొలగిపోవాలని భర్త డెక్కా కుటుంబరావు, కుమారులు, కోడళ్ళు, కుమార్తె, అల్లుడు, మనముళ్ళు, మనవరాళ్ళు పునీత జోజప్ప గారి పేరిట పూజ. గుంటూరు మిత్రాసనం కేసీ వర్క్స్ విచారణ కొయ్యగూరు ఆరోగ్యమాత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కొయ్యగూర రత్నం, నాగమల్లేశ్వరరావు, శ్రీషభూషణం, అన్నపూర్ణ, ద్వారకా విజయ పునీత జోజప్ప గారి పేరిట పూజ. హైదరాబాద్ అగ్రపీఠం ఎంజాల విచారణ బాసిపోగులు అంతోని ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పునీత జోజప్ప గారి పేరిట పూజ. టి జోజిరెడ్డి, టి న్యాసమ్మ, ఆరోగ్యరెడ్డి, అంతోన్ రెడ్డి, రాజారెడ్డి, ఫాతిమా, అంతోనమ్మ, ప్రదీప్ రెడ్డి, తుమ్మాయినరెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా తానుగుండ్ల నిస్సి సన్హిత్, తానుగుండ్ల ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులు పునీత జోజప్ప గారి పేరిట పూజ. కర్నూలు మిత్రాసనం పెదకొట్టాల విచారణ సప్పిడి చిన్నప్ప, సరోజమ్మల ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా బాలరాజేశ్వరి, ఆరోగ్యస్వామి, శేఖర్ రాయప కుటుంబం సభ్యులు పునీత జోజప్ప గారి పేరిట పూజ. వరంగల్ మిత్రాసనం ఊకల్ విచారణ 36వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తుమ్మ ఎన్నారెడ్డి, ఎన్నమ్మ దంపతులకు నిన్న మొన్న విశ్వాసులు ఫోన్ చేసి బుధవారం పూట తప్పకుండా జోజప్ప గారి పూజ కావాలని వారు అడిగారు. వారి యొక్క కోరికను మన్నించి అదే విధముగా జోజప్ప గారు తిరుసభకు పాలక తండ్రి, మరి సత్య కథోలిక తిరుసభను సంరక్షించేటటువంటి పునీతుడు అని గుర్తించి మరి ఈరోజు అదే విధముగా ప్రతి బుధవారం కూడా పునీత జోజప్ప గారి యొక్క ప్రత్యేక పూజను మనం సమర్పించుకుంటూ ఉన్నాం. మరి ఈ పూజలో మనం ధ్యానం చేసేటువంటి అంశం ఏమనగా పునీత జోజప్ప గారు కళల మనిషి, అదే విధముగా క్రియల మనిషి. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ డ్రీమ్స్, అదే విధముగా ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్. ఎందుకంటే దేవుని యొక్క సందేశాన్ని కళల ద్వారా తెలుసుకున్నాడు. కళల ద్వారా తెలుసుకొని ఆయన ఆ కళలకంటూ బ్రతకలేదు. ఆ కనిన కళలను, దేవుని యొక్క చిత్తాన్ని తన జీవితంలో క్రియల ద్వారా ఆయన ఆచరించాడు. అందుకే ఒక ప్రక్క కళలు కంటూనే, కళలలో దేవుని యొక్క దర్శనాన్ని పొందుతూనే దాన్ని క్రియల ద్వారా జీవితంలో ఆచరించాడు. అందుకే ఆయన కళల మనిషి, అదే విధముగా క్రియల మనిషి అని మనందరికీ సుమాతృకగా ఈ రోజున జోజప్ప గారిని స్వీకరించుదాం. యోగ్యమైన రీతిలో ఈ దివ్య బలి పూజలో పాల్గొనటానికి ముందుగా మనం మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా కట్టుకున్న అన్ని పాపములను ఆ కరుణామయుడు క్షమించినట్లుగా మన యొక్క పాపములను మన్నించమని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, ఇది నాకు తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను,
సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వరా, లోకరక్షకుడును మా ప్రభువైన యేసును పునీత యోసేపుని నమ్మకపాత్రమైన సంరక్షణకు అప్పగించితివి. మా రక్షణపు ఆరంభ దశను విశ్వసనీయమైన అతని భద్రత క్రింద ఉంచితివి. పునీత యోసేపు విజ్ఞాపన ప్రార్థనా సహాయమున నీ శ్రీ సభ మానవ రక్షణ పరమ రహస్యములను వివరించి విశదపరచుచు వాటి సంరక్షణలో సదా నిమగ్నమయ్యుండునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. మీరు చెరసాలలో వేసిన వారు దేవాలయంలో నిలుచుండి ప్రజలకు బోధించుచున్నారు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 17వ వచనం నుండి 26వ వచనం వరకు. ఆ దినములలో ప్రధానార్చకుడు అతనితో ఉన్న వారందరూ అనగా సద్దూకైల తెగల వారును లేచి అపోస్తులపై అసూయపడి వారిపై చర్య తీసుకొనవలనని నిశ్చయించిరి. అందుచేత వారు అపోస్తులను బంధించి ప్రభుత్వపు చెరసాలలో వేయించిరి. కాగా ఆ రాత్రి యందే ప్రభు దూత ఆ చెరసాల తలుపులను తెరచి అపోస్తులను బయటకు నడిపించుకుని పోయి వారితో, మీరు దేవాలయంలో నిలవబడి ఈ నూతన జీవమును గూర్చినదంతయు ప్రజలకు తెలియజెప్పుడు అనెను. అది విన్న అపోస్తులు పోయి తెల్లవారునప్పటికీ దేవాలయమున ప్రవేశించి బోధింప మొదలుపెట్టిరి. అంతట ప్రధానార్చకుడును ఆయనతో ఉన్నవారును వచ్చి మహాసభ వారిని యూదుల పెద్దలనందరినీ సమావేశపరచి పిమ్మట అపోస్తులను వారి ఎదుటకు తీసుకుని రావాలనని వారు చెరసాల అధికారులకు ఆజ్ఞాపించిరి. కానీ అధికారులు వెళ్ళి చూచినప్పుడు చెరసాలలో అపోస్తులు కనపడకుండుటచే వారు తిరిగి విచారణ సభలోనికి పోయి, మేము చెరసాల వద్దకు పోయి చూడగా దానికి తాళము బిగించబడి ఉండెను, ద్వారముల వద్ద కావలి వారు కాపలా కాయచుండిరి, మేము చెరసాల తలుపులు తెరచి లోనికి పోయి చూచితిమి, కానీ లోపల మాకు ఎవరునూ కనిపించలేదు అని తెలియజేసిరి. దేవాలయపు అధిపతి ప్రధానార్చకులు దీనిని విని విస్మయం ఉంది అది ఏమై ఉండునో అని ఆశ్చర్యపడిరి.
అప్పుడు ఒకడు సభలోనికి వచ్చి, మీరు చెరసాలలో వేసిన వారు దేవాలయంలో నిలుచుండి ప్రజలకు బోధించుచున్నారు అని వారితో చెప్పెను. అది విని అధికారి తన పరిచారములతో అక్కడికి వెళ్ళి అపోస్తులను మరలా తీసుకుని వచ్చెను. ప్రజలు రాళ్లతో కొట్టుదరేమో అని భయపడి వారు అపోస్తులకు ఏమాత్రము హింస తలపెట్టలేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును. నేను ప్రభువునకు ఎల్లవేళలా వందనములు అర్పింతును, నిరంతరము ఆయనను కీర్తింతును. ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందుదురుగాక. అందరూ దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును. మీరును నాతో కూడి ప్రభు మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్యనామమును కీర్తింతము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను, నా భయములెల్లా తొలగించెను. అందరూ దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును. నీతిమంతుడు రక్షకుడు యేసు. నీతిమంతుడు రక్షకుడు యేసు. నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతుడు రక్షకుడు యేసు. నీతిమంతుడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ను దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ను దయచేస్తాడు. నీతి కార్యములు నాతో చేయిస్తాడు, నిత్యము నా విజయములో చేయిస్తాడు. అలే హల్లెలూయా 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 అలే హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము వచనములు 16 నుండి 21 వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త అధ్యాయము 3 వచనములు 16 నుండి 21 వరకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని
లోకమును రక్షించుటకు పంపెనే కానీ దాన్ని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపని వాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలయన దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసముంచలేదు. ఆ తీర్పు ఏమనా, లోకమున వెలుగు అవతరించినది, కానీ మనుషులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమించిరి. దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, అతడు తన దుష్క్రియలు బయల్పడకుండునట్లు వెలుగును సమీపించును. కానీ సత్యవర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగా చేయబడినవి అని ప్రత్యక్షమగుటకు వెలుగును సమీపించును అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత జోజప్ప గారిని తల్లి తిరుసభ ప్రతి బుధవారం పూట ప్రత్యేకముగా కొనియాడుతూ పురాతన సాంప్రదాయం ప్రకారం వరుసగా 9 మొదటి బుధవారాలు పునీత జోజప్ప గారి యొక్క దివ్య బలి పూజలో పాల్గొన్నట్లయితే వారికి మోక్షమును తప్పకుండా పొందుతారు అని తల్లి తిరుసభ విశ్వసించేది. మరి ఈరోజు మొదలుకొని మనము ప్రతి బుధవారం రోజున పునీత జోజప్ప గారి యొక్క ప్రత్యేక దివ్య బలి పూజను మనం అర్పించుకుంటూ ఉన్నాం. బైబిల్ గ్రంథములో జోజప్ప గారు ఏమి మాట్లాడారు, ఆయన పలికినటువంటి మాటలు ఏమి అనగా మనం మొత్తం వెతికినా కూడా ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆయన మాట్లాడినది ఆయన మౌనం. ఏమి అనగా పూజ మొదట్లో చెప్పినటువంటి విధముగా ఆయన కలల మనిషి, రెండవది ఆయన క్రియల మనిషి. ఎందుకు ఆయన కలల మనిషి అనగా భగవంతుడు కలలోనే జోజప్ప గారితో మాట్లాడారు. కలల ద్వారా దేవుడు తన యొక్క వాక్కును, తన సందేశమును, తన చిత్తమును జోజప్ప గారికి ఎరుకపరిచారు. అయితే మరి కలలు రావాలంటే కలలు మేల్కొని ఉంటే రావు. కలలు రావాలంటే ముందు మనకు నిద్ర రావాలి. నిద్ర వస్తేనే కలలు వస్తాయి. నిద్ర రావటం అనేది దేనికి గుర్తు అంటే పూజలో నిద్రపోవటమో లేదా క్లాసులో నిద్రపోవటమో సంగతి నేను చెప్పట్లేదు. కానీ ఎప్పుడైతే మనం నిద్రపోవాలో అప్పుడు నిద్ర పట్టటం అనేది ఒక ఆశీర్వాదం. ఎటువంటి వాళ్ళు నిద్రపోగలరు అనగా మనస్సు నిర్భయముగా ఉన్నప్పుడు, మనస్సు చంచలము లేకుండా నిశ్చలముగా ఉన్నప్పుడు, ఏ ఆందోళన ఏ భయము మనలో లేనప్పుడు మనుషులకు నిద్ర పడుతూ ఉంది. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి జబ్బులలో ఒక ప్రధానమైనటువంటి జబ్బు ఏమనగా నిద్రలేమి. నిద్ర లేకపోవటం. భారతదేశంలో 300 కోట్ల మంది ప్రజలు ఈ రోజున నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారు. 20 సంవత్సరాల క్రితం ఫేస్బుక్, వాట్సాప్ లేనప్పుడు నిద్రపోవటం అనేది ఒక జబ్బుగా ఉండేది. జనాలు ఎక్కువ నిద్రపోయేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత నిద్ర లేకపోవటం అనేది జబ్బుగా మారింది. ఎప్పుడు నిద్రపోగలం అనగా దేవుని యందు మనము మన యొక్క బాధలను, కష్టాలను అన్ని ప్రభువుకు వదిలివేసినప్పుడు మనం నిద్రపోగలం. 23వ జాన్ పోపు గారు తిరుసభకు ఆయన అధిపతిగా ఎన్నికయ్యారు. ఆయన పోపు గారుగా అవుతారని ఆయన కూడా అనుకోలేదు, ఎవరు కూడా అనుకోలేరు. ఎందుకంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి కాదు. అయితే ఆయన ప్రతిరోజు ఎంతో బాధపడేవాడు, ఆందోళన చెందేవాడు. ఎందుకంటే విశ్వ స్త్రీ సభను నేను ఎలా నడిపించాలి, నా దగ్గర నాకు దేవుడిని తెలివితేటలు ఇవ్వలేదని చెప్పి ప్రతి దేశంలో ఉన్నటువంటి సమస్యలను, తిరుసభ అనుభవిస్తున్నటువంటి సమస్యలను చూచి ఆయన ఎంతో బాధపడేవాడు. నిద్ర పట్టేది కాదు.
రోజులు రోజులు ఆయన నిద్ర లేకుండా అలా బాధపడుతూ ఉండగా ఒకరోజు ఈ జాన్ 23వ పోపు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏమన్నాడంటే ఆయన, నేనెందుకు నిద్ర లేకుండా బాధపడుతూ ఉన్నాను, నేనెందుకు ఈ విధముగా సతమతమై ఆందోళనతో నా జీవితాన్ని గడుపుతున్నాను, నేను తిరుసభకు అధిపతినే కానీ ఆ తిరుసభ ఎవరిది, అది యేసు ప్రభువుది అని చెప్పి ఒకరోజు ఆయన ఈ ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు అనగా, ప్రభువా, ఈ తిరుసభ నీది, దీని ఆలనా పాలన, దీని బాధ్యత నీవే చూసుకోవాలి, నేను నిద్రపోతున్నాను, గుడ్ నైట్ జీసస్ అని చెప్పి ఆయన పడుకునేవాడు. అప్పటి నుంచి ప్రశాంతంగా నిద్ర పట్టేది. ఆ ప్రార్థనని ఈరోజు మనందరము కూడా చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభువా, నా జీవితం నాది కాదు, నా జీవితము నాది అని నేను అనుకున్నట్లయితే నేను పొందేటటువంటి బాధలు కష్టాలు చూచి నాకు మనశ్శాంతి లేక నాకు నిద్ర పట్టదు. అందుకే నా జీవితము నీది, నీ చేతుల్లో పెడుతున్నాను, దానిని ఆలనా పాలన నీవే చూసుకో, నేను నిద్రపోతున్నాను, గుడ్ నైట్ జీసస్ అని ప్రతి ఒక్కరం కూడా రాత్రి పడుకునేటప్పుడు చెప్పగలగాలి. అదే విశ్వాసము, అదే అభయము మన మనస్సులలో ప్రశాంతతను తీసుకొని వస్తూ ఉంది. అయితే జోజప్ప గారు తాను నిద్రించేటటువంటి సమయంలో దేవుని యొక్క దర్శనాన్ని కనుగొన్నాడు. అందుకే కలలు రావాలంటే ముందు నిద్రపోవాలి, ఎప్పుడు పడితే అప్పుడు కాదు, నిద్రపోవాల్సిన సమయంలో నిద్రపోవాలి. అది విశ్వాసానికి, అభయానికి గుర్తు. ప్రభు కూడా పడవలో నిద్రపోతూ ఉన్నారు. ఎప్పుడు సముద్రములో అల్లకల్లోలముగా ఉంది. ఆయనకు తెలుసు అలలు వస్తాయని తెలుసు, అయినా కూడా తన మనస్సులో ప్రశాంతత, ఎందుకంటే ఏమీ కాదు, ఏమీ జరగదు అన్నటువంటి అభయం ఆయనలో ఉంది. ఆయన చక్కగా నిద్రపోతున్నాడు, కానీ శిష్యులలో మాత్రం భయం. అందుకే ప్రభువా, మేము నశించిపోతున్నాము అని వేడుకున్నారు, ఆయనను నిద్రలేపారు. కానీ ప్రభువులో మాత్రం విశ్వాసం ఉంది, అభయం ఉంది. అదే ఆయనను నిద్రకు ఉపక్రమించేటట్లు చేసింది. మరి పునీత జోజప్ప గారు కూడా ఎంతో నిర్మలమైనటువంటి, నిశ్చలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. ప్రభువు 2 సార్లు కూడా తన యొక్క దర్శనాన్ని, తన యొక్క చిత్తాన్ని కలల ద్వారా తెలిపాడు. పాత నిబంధనలో కూడా ప్రభువు తన చిత్తాన్ని జోజప్పకు, యోసేపుకు పాత నిబంధనలో తెలిపాడు కళ్ళ ద్వారా. ఆ యోసేపు వస్తూ ఉంటే, ఇదిగో కళ్ళు కనేవాడు వస్తున్నాడు అని తన సహోదరులు పిలిచేవారు. అట్లానే నూతన నిబంధనలో కూడా నూతన జోజప్ప గారికి ప్రభువు కళ్ళ ద్వారా తన యొక్క దర్శనాన్ని ఎరుకపరిచారు. అయితే కళ్ళ ద్వారా ఎరుకపరిచినప్పటికీ కూడా ఆ కళ్ళతోనే ఆయన ఆగిపోలేదు. మామూలుగా మనుషులు కలలకనేవాడు ఎప్పుడు కలలకంటూనే ఉంటాడు. ఎక్కడో గాలిలోనో, ఎక్కడో ఆకాశంలోనో, మేఘాలలోనో నివసిస్తూ ఉంటాడు. గాలిలో మేడలు కట్టుకుంటూ ఉంటాడు. అయితే పని చేసేవాడు పని చేస్తూనే ఉంటాడు, క్రియలు చేస్తూనే ఉంటాడు. ఈ రెండిటికి కూడా మామూలుగా మనం బద్ధ విరోధం ఉంది అనుకుంటూ ఉంటాం. కళలు వేరు, క్రియలు వేరు అనుకుంటాం. కానీ జోజప్ప గారిలో మాత్రమే కళలు క్రియారూపం దాల్చాయి. భగవంతుని యొక్క చిత్తాన్ని తన కళల ద్వారా తెలుసుకున్నటువంటి జోజప్ప గారు దానిని తన క్రియల ద్వారా ఆయన చేసి చూపించాడు. అందుకే ఆయన ఎప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు. బైబిల్ గ్రంథంలో నోరు తెరవలేదు. దేవదూత వచ్చి చెప్పినా కూడా కలలో, నీవు ఎందుకు మరియమ్మను వదిలిపెట్టాలనుకుంటున్నావు, పవిత్రాత్మ శక్తి వలన ఈమె గర్భం ధరిస్తుంది అని చెప్పినా కూడా ఎదురు మాట్లాడలేదు. ఇది ఎలా సాధ్యమవుతుందని అడగలేదు, ఏమీ అడగలేదు. మౌనంగా, ఒంటరిగా ఆయన దేవుని యొక్క చిత్తానికి ఆయన తలవొగ్గాడు. అందుకే సామెతల గ్రంథం 19వ అధ్యాయములో 21వ వచనం, సామెతల గ్రంథం 19:21లో ఒక చక్కనైనటువంటి వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. జోజప్ప గారికే కాదు, మనందరికీ కూడా ఈ వాక్యం ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న పిల్లగాన్ని అడిగినా కూడా, నీవేమైతావురా పెద్దయిన తర్వాత, నీ జీవితంలో నీ ప్రణాళికలు ఏంటి అని అడిగినప్పుడు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అవుతాను, డాక్టర్ని అవుతాను, ఇంజనీర్ని అవుతాను అని ఎలిమెంటరీ స్కూల్ నుంచే పిల్లలు మనకు చెప్తూ ఉంటారు. అంటే అప్పటి నుంచే వాళ్ళు ప్రణాళికలు వేసుకుంటారు. మరి మనం కూడా ప్రణాళికలు వేసుకుంటాం. వచ్చే సంవత్సరం కల్లా నేను ఇంత సంపాదించాలి, నేను ఈ స్థాయిలో ఉండాలి, నా కుటుంబం ఈ విధముగా ఉండాలి, మా పిల్లలకు పెళ్లి కావాలి, ఉద్యోగాలు రావాలి, నేను ఇంకా డబుల్ ఇల్లు కొనాలి అని రకరకాల ప్రణాళికలు మనం వేసుకుంటూ ఉంటాం.
ప్రణాళికలు వేసుకోవటం మంచిదే, కానీ ఈ వాక్యాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనము, నరులు ప్రణాళికలు వేసుకోవచ్చునుగాక, కానీ దేవుని సంకల్పము మాత్రమే నెరవేరి తీరును. నరులు ఎన్నో ప్రణాళికలు వేసుకోవచ్చు, కానీ నెరవేరేది ఒక్కటే, ఏమనగా దేవుని యొక్క సంకల్పము, భగవంతుని యొక్క చిత్తము మాత్రమే నెరవేరుతుంది. జోజప్ప గారు కూడా అనుకున్నారు, నేను కూడా అందరి పురుషుల వలె నా సొంత భార్యను, నా సొంత బిడ్డను, నా సొంత కుటుంబాన్ని కలిగి ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి అని బహుశా ఆయన కూడా తన ప్రణాళికలు వేసుకుని ఉండవచ్చు. కానీ దేవుడు వచ్చాడు, తన జీవితంలోకి వచ్చి, నీ ప్రణాళికలను నీవు ప్రక్కన పెట్టు, నా చిత్తము ఇది, నా ప్రణాళిక ఇది, నీకోసం దీన్ని స్వీకరించు అని చెప్పినప్పుడు ఆయన మాట్లాడకుండా ఆయన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు తన యొక్క క్రియల ద్వారా. అందుకే జోజప్ప గారిని చూచినప్పుడు ఎప్పుడూ కూడా నిర్మలముగా, స్వచ్ఛముగా, నీతిమంతుడిగా, ఒంటరిగా ఉండేటటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు. ఒంటరిగా అంటే గుర్తుకొచ్చింది, ఇంతకుముందు తెలుగులో మనం సామెత చెప్పుకునే వాళ్ళం, గుంపులో గోవింద అంటాం. ఎటువంటి వారిని? అందరు గుంపుతో సహా పోయేవాడు. పరీక్షల్లో అందరు కలిసి ఒకటే రాస్తున్నారు. ఈ రోజున ఫోనుల్లో ఆన్సర్లు చెప్పుకొని ఆన్లైన్ ఎగ్జామ్లు అందరూ కలిసి క్లాసు మొత్తం ఒకటే రాస్తున్నారు, ఒకటే మార్కులు వస్తాయి. గుంపులో గోవింద. ఈ రోజున కరోనా వచ్చేసి ఏం చేసిందంటే ఈ సామెతను మార్చేసింది. ఇప్పటిదాకా గుంపులో గోవింద అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు అనుకోవాల్సింది ఏంటంటే గుంపైతే గోవింద అనేది మనం ఈరోజు తెలుసుకోవాలి. జోజప్ప గారు ఒంటరిగా తన యొక్క జీవితాన్ని జీవిస్తూ మనందరికీ సుమాతృకగా ఇచ్చేటటువంటి మరొక అంశం ఏమనగా, ఆయన మంచి మరణానికి పాలక పునీతుడు. ఎందుకు ఆయన మంచి మరణానికి పాలక పునీతుడు అనగా, యేసు ప్రభు శిలువ మీద కొట్టబడి మరణించటానికి ముందే జోజప్ప గారు మరణించారు అని తిరుసభ చరిత్ర చెప్తూ ఉంది, బైబిల్లో లేనప్పటికీ కూడా. అయితే బహుశా ఆయన ఏ విధముగా మరణించి ఉండవచ్చు అనగా, మరియ తల్లి వడిలో, యేసు ప్రభు సన్నిధిలో. ఇంకా దానికన్నా గొప్ప మరణం ఎక్కడి నుంచి మనం ఊహించగలం? అంతకన్నా ఆశీర్వాదకరమైనటువంటి మరణం ఇక ఎవరికి కూడా రాదు. అందుకే మరియ తల్లి వడిలో, యేసు ప్రభు సన్నిధిలో జోజప్ప గారు మరణించారు కాబట్టి మంచి మరణానికి జోజప్ప గారు పాలక పునీతుడు అని మనం గ్రహించాలి. మరి ఈ సమయంలో పదే పదే ప్రభు ప్రభు అని నన్ను సంబోధించువాడు కాదు పరలోక రాజ్యంలో ప్రవేశించేది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనము, ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోకమున ప్రవేశించును. అందుకే దేవుని యొక్క చిత్తాన్ని ఆయన క్రియల ద్వారా చూపించాడు. మరి మనం జోజప్ప గారి వలె సిద్ధముగా ఉన్నామా? మనం ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం మన జీవితంలో, మన భవిష్యత్తు గురించి. కానీ అప్పుడప్పుడు దేవుడు చెప్తాడు, అప్పుడప్పుడు కాదు, చాలాసార్లు చెప్తాడు, నీ ప్రణాళికలు ప్రక్కన పెట్టుకో, నా చిత్తము, నా సంకల్పము ఇది నీ జీవితానికి, దీన్ని స్వీకరించమని చెప్తాడు. దాన్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా అని పరిశీలించుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. చివరిగా జోజప్ప గారి గురించి నేను చూచినటువంటి అమెరికా దేశంలోని శాంటాఫే, న్యూ మెక్సికో రాష్ట్రంలోని శాంటాఫే అనేటటువంటి ఒక పట్టణంలో ఒక చర్చి ఉంది. ఆ చర్చికి నేను వెళ్ళాను. అక్కడ ఒక అద్భుతాన్ని చూశాను. ఇప్పుడు కూడా అందరూ చూడవచ్చు, ఇప్పుడు కూడా ఉంది. అది 1850వ సంవత్సరంలో ఆ శాంటాఫే నగరంలో బాలికల కోసం ఒక పాఠశాల మొదలుపెట్టమని లొరెట్టో సభకు చెందినటువంటి మఠకన్యలను అక్కడ బిషప్ గారు ఆహ్వానించారు. అప్పుడు అక్కడ కాన్వెంట్తో పాటుగా లొరెట్టో అనేటటువంటి దేవాలయం నిర్మించబడింది. మీరు టీవీ స్క్రీన్ మీద ఒక చర్చిని చూస్తున్నారు. ఇప్పుడు ఆ లొరెట్టో దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమనగా, ఇప్పటికీ కూడా ఉంది. ఆ దేవాలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తి అది ఇంకా పూర్తి అవ్వకముందే మరణించాడు, ఈ కట్టేటటువంటి వ్యక్తి. అయితే దేవాలయం దాదాపుగా అయిపోయింది, కానీ పై అంతస్తులో పాటలు పాడేటటువంటి వాళ్ళ కోసం ఒక లాఫ్ట్ నిర్మించబడింది. అయితే క్రింద నుంచి పైకి వెళ్ళటానికి మెట్లు కట్టక ముందే
ఈ వ్యక్తి మరణించాడు. దాంతో దేవాలయ నిర్మాణం ఆగిపోయింది. అప్పుడు ఆ లొరెట్టో మఠకన్యలు పునీత జోజప్ప గారికి నవదిన ప్రార్థనలు చేశారు. ఎందుకంటే మనకు తెలుసు, అమెరికా దేశంలో మొత్తం కూడా చెక్కతోనే నిర్మించబడతాయి. జోజప్ప గారు వడ్రంగి కాబట్టి ఒక వడ్రంగి అవసరం ఉంది దీన్ని నిర్మించటానికి అని చెప్పి జోజప్ప గారికి నవదిన ప్రార్థనలు చేశారు ఈ లొరెట్టో మఠకన్యలు. నవదిన ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఎక్కువ సామాను లేకుండా నేను ఈ మెట్టులను నిర్మిస్తాను, కింద నుంచి పైకి వెళ్ళటానికి, పాటలు పాడే స్థలానికి వెళ్ళటానికి అని చెప్పి, అయితే ఇది పని అయిపోయిన దాకా నన్నెవరు కూడా డిస్టర్బ్ చేయవద్దు అని తాను ఏకాంతంలోకి వెళ్ళిపోయి తన పని తాను చేసుకుంటూ 2 నెలల పాటు ఈ మెట్లను నిర్మించాడు. ఈ మెట్లు మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూడగలరు. ఏమిటి ఈ మెట్ల యొక్క గొప్పతనం అనగా, మామూలుగా ఈ రౌండ్ మెట్లు ఉండటానికి మధ్యలో ఒక ఆధారమైనటువంటి బీమ్ కానీ పోలు కానీ ఉంటుంది. అదేదీ లేకుండా ఇంత పెద్ద మెట్లు నిర్మించబడ్డాయి. ఎట్లా నిర్మించబడ్డాయి అనేది ఇప్పటికీ కూడా ఇంజనీర్లు దీనికి సమాధానం చెప్పలేరు. ఇప్పుడు కూడా ఆ దేవాలయంలో ఈ మెట్లు ఉన్నాయి. నేను స్వయంగా వెళ్ళి చూశాను, ఆ మెట్లను నా చేతులతో స్పృశించాను. ఈ మెట్ల యొక్క గొప్పతనం ఏమనగా, కింద ఉన్నటువంటి మొట్టమొదటి మెట్టు ఈ అన్ని మెట్లను కూడా మోస్తుంది. ఇక వేరే ఆధారం ఏదీ లేకుండా అంత ఎత్తులో ఉన్నటువంటి అన్ని మెట్లను ఈ ఒక్క మెట్టు మోస్తుంది. ఎందుకంటే మధ్యలో పోలు కానీ లేదా కింద నుంచి పెట్టినటువంటిది ఏది కూడా లేకుండా ఒకదాని తర్వాత మెట్లు దీని మీద ఆధారపడి నిర్మించబడ్డాయి. ఈ నిర్మించినటువంటి వ్యక్తి ఆ నిర్మాణం పూర్తి కాగానే అక్కడ నుంచి సిస్టర్స్కి కూడా చెప్పకుండా ఆయన అదృశ్యుడై వెళ్ళిపోయాడు. డబ్బులు తీసుకోలేదు ఇది కట్టినందుకు, లేదా కనీసం కృతజ్ఞతగా థ్యాంక్ యూ అన్నటువంటి మాట కూడా ఆయన తీసుకోకుండా వెళ్ళిపోయాడు. సిస్టర్స్ తమకు తెలిసినటువంటి అందరి వద్ద వాకప్ చేశారు, ఎవరై ఉంటారు ఈ వ్యక్తి అని. కానీ ఎవ్వరికి కూడా ఎటువంటి ఆచూకీ చిరునామా దొరకలేదు. అందుకే అప్పటి నుంచి కథోలిక ఆచారం ఉంది, జోజప్ప గారే ఈ మెట్లకు నిర్మాత, ఆయన నిర్మించాడన్నటువంటి ఒక సాంప్రదాయం కథోలిక శ్రీసభలో ఉంది. ఆ మెట్లను నిర్మించినటువంటి జోజప్ప గారు ఈ రోజున అల్లకల్లోలంగా ఉన్నటువంటి మన జీవితాన్ని కూడా నిర్మించగలడు. మన ప్రపంచానికి కూడా ఆయన పరలోకానికి వెళ్ళటానికి పరలోక మెట్లను మనందరి కోసం ఆయన సిద్ధం చేయగలడు. ఎందుకంటే మంచి మరణానికి ఆయన పాలక పునీతుడు. ప్రియ విశ్వాసులారా, మరి మౌనముగా ఉండేటటువంటి ఈ వ్యక్తి ఏమి మాట్లాడకుండా ఒక ప్రక్క కలలు కంటూ ఆ కలలు కంటూనే ఉండకుండా ఆ కలలను క్రియారూపంలోకి మరల్చినటువంటి పునీత జోజప్ప గారు మనకు ఆదర్శం కావాలి. దేవుని యొక్క చిత్తాన్ని మనం స్వీకరించి దాన్ని పాటించుటలో ఆయన సుమాత్రకును మనం అనుసరించినట్లుగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితాపుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను కోరికలను ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను ఆశీర్వదించండి. జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి గృహస్థ క్రైస్తవుని, క్రైస్తవురాలని కూడా దీవించండి. గృహానికి అధిపతిగా నీవు తిరుకుటుంబానికి పాలకునిగా జోజప్ప గారిని ఎన్నుకున్నావు. అదేవిధముగా ఆయన ఆదర్శమును అనుసరించి ప్రతి కుటుంబము కూడా ప్రతి భర్త బాధ్యత కలిగినటువంటి భర్తగా, తండ్రిగా ఉండునట్లుగా ప్రతి తండ్రిని, ప్రతి భర్తను ఈ సమయంలో ఆశీర్వదించండి. తిరుసభకు పాలక పునీతునిగా మీరు జోజప్ప గారిని నియమించి తిరుసభ యొక్క యోగక్షేమాలు ఆయన ద్వారా మీరు పరిపాలిస్తూ ఉన్నారు. మరి తిరుసభను కూడా కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ఈ పూజను పెట్టించేటటువంటి కుటుంబాల కోసం మేము వేడుకుంటూ ఉన్నాము. ఈ కుటుంబాలలో జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్న బిడ్డలను, గురుత్వాభిషేకాన్ని కొనియాడుతున్న గురువులను, మఠకన్యోత్సవ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్న మఠకన్యలను, వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్న దంపతులందరినీ కూడా దీవించండి. గడిచినటువంటి కాలం వైపు మేము చూచి కృతజ్ఞతా భావముతో, అదేవిధముగా రానున్నటువంటి కాలం చూచి మేము విశ్వాసముతో, ఆశావాహముతో జీవించే శక్తిని మాకు అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా మీ యొక్క ప్రేమ వార్తను, రక్షణ సువార్తను ఇంటింటా వెదజల్లుతున్నందుకు ప్రతి గృహాన్ని ఒక గుడిగా మార్చి
ఈ దైవ సందేశాన్ని అందిస్తున్నందుకు కృతజ్ఞత తెలుపుతూ మా ఛానల్ని ఇంకా అధికముగా ఆశీర్వదించమని, ప్రతి వ్యక్తి ఉదారముగా దీనికి సహాయపడి తద్వారా ఇంటింటా నీ ప్రేమ వాక్కు వెదజల్లునట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. రాజనమిది నిఖిలేశ్వర, నీ దాసుల కానుక మన్నించవా. నీ రాజనమిది నిఖిలేశ్వర. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కోరిక తేలేము మేము. మా తనువు మనసు నీకే అర్పించేము, మా తనువు మనసు నీకే అర్పించేము. అర్పణ చేయగా వచ్చాము మేము, నీ రాజనమిది నిఖిలేశ్వర. నీ దాసుల కానుక మన్నించవా. నీ రాజనమిది నిఖిలేశ్వర. సోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, కన్య అయిన మరియన్ మాత నుండి ఉద్భవించిన నీ జనితైక కుమారుని పునీత యోసేపు ప్రేమతో సేవించెను. అటులనే నిర్మలమైన మనస్సుతో నీ పీఠము వద్ద విశ్వాసపాత్రమైన సేవలందింపగల యోగ్యతను మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీతిమంతుడైన యోసేపును దేవుని కన్యమాతకు వరుని నీవు దయచేసితివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును, నీ జనితైక కుమారుడునైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాసపాత్రుడును, వివేకవంతుడును, నీతిమంతుడునైన సేవకునికి
నీ కుటుంబ బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ సార్వభౌమత్వమును పొగడుచున్నారు. ప్రభువులు రాజ్యములు ఆరాధించుచున్నారు. కనుక దూతలతో ఉప్పొంగుచు మా స్వరములను ఏకము చేసి మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచిందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును స్వీయప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమోదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపము. దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద కూడిన వారిని మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. కలకాదులి నిజమేనులి, కలకాదులి నిజమేనులి, విశ్వసించిలోకొనుమా, విశ్వసించిలోకొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా ఇప్పుడు పునీత జోజప్ప గారి యొక్క ప్రత్యేక ప్రార్థనను జపించుదాము. టీవీ స్క్రీన్ మీద ఈ ప్రార్థన చూపించబడుతూ ఉంది. నేను ప్రార్థిస్తూ ఉండగా మీరందరూ కూడా నాతో ఏకీభవించి కలిసి టీవీ మీద ఆ స్క్రీన్లో చూస్తూ ప్రార్థించండి బిగ్గరగా. పునీత జోజప్ప గారి జపము. మహాప్రతాపముతో నిండిన పునీత యోసేపు, మా దురితములందు మీ దాపు చేరుచున్నాము. మీ పరిశుద్ధ పత్ని యొక్క శరణమును అడిగిన పిమ్మట పూర్ణ నమ్మకముతో మీ శరణమును కోరి వచ్చుచున్నాము. జన్మపాప రహితోద్భవియగు దేవమాత మీదను బాలయేసుని మీదను మీకుండిన ప్రేమను చూచి యేసు ప్రభువు తన దివ్య రక్తము చేత తెరచిన మోక్షము మేము చేరునట్లును, మా అవసరములలో మీ మహాశక్తిని చూపి మాకు సహాయము చేయునట్లును మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాము.
పరిశుద్ధ కుటుంబమును మిక్కిలి వివేకముతో పరిపాలించిన వారా, యేసుప్రభుని ప్రజలను మీ శరణమందు కొనండి. మమ్ము మిక్కిలి ప్రేమించెడు తండ్రి, సకల పాపముల నుండి అశుద్ధము నుండి మమ్ము కాపాడండి. మహాబలము గల పోషకుడా, మేం పిశాచితో చేయు జగడములో మీరు మహోన్నత మోక్షము నుండి మమ్ము దయతో చూచి మాకు సహాయము చేయనవదరించండి. మరియు మీరు మరణాపాయము నుండి బాలయేసును కాపాడినట్లుగా తిరుసభను శత్రువుల తంత్ర శోధనల నుండి సకల దురితముల నుండి కాపాడండి. మమ్ము నిత్యముగా మీ శరణులో నుంచుకొనండి. మీ సుమాతృకను అనుసరించి మీ ఆదరువు క్రింద పరిశుద్ధముగా జీవించి భాగ్యమైన మరణము పొంది నిత్యానంద మోక్షమును చేరునట్లు ప్రార్థించండి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇంగ్లీష్లో దివ్య బాలయేసుకు ప్రత్యేక పూజ, అదేవిధముగా తెలుగులో సాయంత్రం 6 గంటలకు ఉంటుంది. ఉదయం 6 గంటలకు యథావిధిగా దివ్య బలి పూజ ఉంటుంది. శుక్రవారం 3 పూజలలో మధ్యాహ్నం 12 గంటలకు యేసు తిరుహృదయ మ్యాస్ టు ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ ఎట్ 12 noon, సాయంత్రం 6 గంటలకు శుక్రవారం రోజు యేసు తిరుహృదయ దివ్య బలి పూజ. అదేవిధముగా శనివారం మధ్యాహ్నం 12 గంటలకు మ్యాస్ ఇన్ ఆనర్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్. అదేవిధముగా సాయంత్రం 6 గంటలకు శనివారం ఆరోగ్యమాతకు ప్రత్యేకమైనటువంటి దివ్య బలి పూజ అర్పించబడుతూ ఉంది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలిపీఠము మీది విందుతో నీ కుటుంబమును పోషించితివి. అది వారి పట్ల నీ ఎనలేని శ్రద్ధకు గురుతు. కావున పునీత యోసేపును స్మరించుకొనుచు ఆనందించుచున్న వీరిని కృపతో కాపాడి నీ అనుగ్రహములకు భద్రతను దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పునీత జోజెప్పా, ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా. పునీత జోజెప్పా, ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా. లిల్లీలు విరసిన వివాహరమ్మను, లిల్లీలు విరసిన వివాహరమ్మను, నీ చేతబూనినా ఓ సుగుణశీలుడా. పునీత జోజెప్పా, ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో
మమ్మాదరించుమా